ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా చూస్తే భారీ వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా పలు తాండాలో అదేవిధంగా కొన్ని బస్ స్టాప్స్లలో కూడా మొత్తం జలమయమైనటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షానికి కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్. థ్యాంక్ యూ ప్రణయ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతం అల్పపీడన ప్రభావం నేపథ్యంలో మాత్రం జిల్లాలో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే పరిస్థితి. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఉరుములు ఎదురుగాలుతో కూడా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు బాగా కురిసాయని చెప్పవచ్చు. ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం జిల్లా సంబంధించి తల్లాడ కానీ, వైరా కానీ, కొండిచెర్ల కానీ ఇలా మండలాల్లో కూడా ఎక్కువ వర్షపాతం రావడంతో మొత్తం రోడ్లు మొత్తం జలమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే జిల్లాలో మాత్రం ఎక్కువగా అన్నదాతలు మాత్రం తీరని నష్టం వాటి చెప్పవచ్చు. ఎందుకంటే చేతికి పంటకు వచ్చిన పంటలు మొక్కజొన్న కానివ్వండి, వరి కానివ్వండి, అదేవిధంగా మిగతా పంటలు కూడా చాలా పంటలు కూడా నష్టం వాటిని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్నదాతలు లవోదివ్వమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మిర్చి కూడా పూర్తిగా తడిచే పరిస్థితి నేపథ్యంలో మాత్రం వాటిని కొంత మేరకు మాత్రం తీసుకువెళ్ళినా సరే కొంత తర్వాత మాత్రం రైతులు మాత్రం ఆందోళన తీస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే తప్పనిసరిగా ఏదైతే మాకు పంట నష్టం వచ్చిందో ప్రభుత్వం ఆదుకొని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ప్రధానంగా చూసినట్టయితే తిరుమలాపాలెం మండలంలో కూడా గొర్రెలు కాసేతను కూడా 8 గొర్రెలు చనిపోవడంతో కూడా ఆ గొర్రెల కాపీ కూడా ఆవేదన తీస్తున్న పరిస్థితి. అదేవిధంగా భద్రాద్రి జిల్లా సంబంధించిన చెర్లలో కూడా ఒక వీరస్వామి అనే మేకల కాసేతను నేపథ్యంలో వాళ్ళకి 20 గొర్రెలు ఉండగా ఒకేసారి పిడుగుపడడంతో 18 గొర్రెలు మృతి చెందాయి. దీంతో ఆ రైతు గొర్రెల కాపీ కూడా తీవ్ర మనస్తాపన గురైన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జిల్లాలో చూసినట్టయితే ఎడతెరిపి లేకుండా నిన్న నుంచి సాయంత్రం అదేవిధంగా రాత్రి ఉదయం నుంచి కూడా కురిసిన భారీ వర్షాలతో మాత్రం ప్రజలు మాత్రం ఇంటికి పరిమితం బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపించకపోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇంకా రాబోయే 3 రోజులు కూడా ఎక్కువగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది. ప్రణయ్, వరకు పంట నష్టం జరిగి ఉండొచ్చు. ఇటు మిర్చి పంట కావచ్చు, అదేవిధంగా కొంత మొక్కజొన్నకు సంబంధించినటువంటి పంట నష్టం కూడా కనబడతా ఉంది. సో ఎంత వాటిల్లింది, రైతులు ఏమైనా ఆందోళన చేస్తూ ఉన్నారా? దాంతో పాటుగా అధికారులు ఏమైనా పంట నష్టానికి సంబంధించినటువంటి సేకరణ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా? ఉమ్మడి జిల్లాలో మాత్రం రైతులకు అన్నదాతలకు మాత్రం తీవ్ర పంట వాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకేసారి అకాల వర్షాలు రావడంతో మాత్రం పూర్తిగా నీట మునిగినాయి. ఇటు మొక్కజొన్న కానివ్వండి, వరి కానివ్వండి, అదేవిధంగా మిర్చి కానివ్వండి పూర్తిగా నీట మునడంతో పాటు అన్నదాతలు మాత్రం ఆర్తనాలకు తిరిగి చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వాళ్ళు తప్పనిసరిగా ఏదైతే మాకు పంట నష్టం వాటిల్లో అధికారులు మాత్రం ప్రభుత్వం మాత్రం మాకు సహాయం చేయాలని చెప్తున్నప్పటికీ ఇప్పటివరకు అధికారులు మాత్రం ఎవరికి మాత్రం ఇంతవరకు మాత్రం రైతుల్ని మాత్రం కలిసినట్టు మనకి దాఖలు అయితే లేవు. మొత్తానికైతే జిల్లాలో మాత్రం ఈ అకాల వర్షంతో మాత్రం అన్నదాతలు మాత్రం తీవ్ర విషాదం చోటు చెప్పవచ్చు. జిల్లాలోని ప్రధానంగా కొండిచెర్ల, తల్లాడ, తిరుమలాపాలెం ఇలా అనేక మండలాలు కూడా ఎక్కువగా అన్నదాతలు పంటలు పండిస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ పంట నష్టం రావడంతో మాత్రం అన్నదాతల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోవింద్.